బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం మధ్య తేడా ఏంటి? ప్రస్తుత కాలంలో చాలా రకరకాల కారణాలతో ఒక్కసారిగా బరువు పెరుగుతున్నారు. మరికొందరిలో అయితే వారు తీసుకునే ఆహారం కారణంగా వారి శరీరంలో భారీగా కొవ్వు పేరుకుపోతుంది. పెరిగిన బరువును, కొవ్వును తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మనలో చాలా మంది బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం రెండు ఒకటే అనుకుంటారు. అయితే ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. మీరు ఒకవేళ బరువు తగ్గడానికి, మీ శరీరంలో కొవ్వును కరిగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకోవాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. జీవన శైలి కారణంగా చాలా మంది టైంకి ఆహారం తీసుకోక బరువు పెరుగుతున్నారు. ఆఫీసులో రోజంతా ఒకే చోట కూర్చుని జంక్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరిగే సమస్య వస్తుంది. బరువు తగ్గడం విషయానికి వస్తే చాలా మంది కొవ్వు తగ్గాలా లేదా బరువు తగ్గాలా అనే గందరగోళంలో ఉంటారు. బరువు తగ్గడం అంటే శరీర బరువును తగ్గించుకోవడం. ఇందులో కండరాలు, కొవ్వులు, నీటి బరువు మొదలైనవి ఉంటాయి. మీరు తక్కువ క్యాలరీల ఆహారం, యోగా, వ్యాయామంతో సహా ఇతర మార్గాలలో కూడా బరువు తగ్గవచ్చు. మీరు బరువు తగ్గడానికి క్రాష్ డైట్, గ్లూటెన్ ఫ్రీ డైట్ కూడా అనుసరించవచ్చు. దీనివల్ల చాలా సులభంగా బరువు తగ్గొచ్చు. కానీ బరువు కోల్పోయే సమయంలో కండరాలు కూడా బరువు తగ్గడం ప్రారంభిస్తాయి. ఇది మీ శరీరానికి బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. శరీరానికి కొవ్వు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. శరీరంలో కొవ్వు పరిమాణం పెరగడం ప్రారంభించినప్పుడు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొవ్వులు పెరగడం వల్ల శరీరం ఉబ్బినట్లు అనిపిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన ఈ కొవ్వులను తగ్గించే ప్రక్రియను ఫ్యాట్ లాస్ అంటారు. కొవ్వు తగ్గడం అంటే శరీరంలోని కొవ్వు కణజాలాల శాతాన్ని తగ్గించడం. సరైన డైట్, కఠిన వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు. ఒక్కసారిగా బరువు తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొవ్వు తగ్గే క్రమంలో నిరంతరాయంగా వ్యాయామం చేస్తే కొవ్వు తగ్గడంతో పాటుగా శరీరం కూడా ఫిట్ గా ఉంటుంది. సాధారణంగా బరువు తగ్గడం కంటే కొవ్వు తగ్గడం చాలా మంచి ప్రక్రియ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.